నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సెరి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. దానికోసం హైటెక్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడు. దాంతో సిద్ధం సభలకి రమ్మని అడుగుతున్నాడు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు హైటెక్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే ఏపీ ప్రజల మైండ్తో మైండ్ గేమ్ ఆడడానికి. సో అసలు దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడటంలో అటు రాజకీయ పార్టీలతో కానీ లేదా ప్రజలతో కానీ సమాజంతో కానీ ఆయన ఆరితేరిపోయాడని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకుని 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో విచ్ఛిన్నం చేయగలిగాడు. అదొక పెద్ద మైండ్ గేమ్ ఆడాడు. ప్రత్యేక హోదా కోసం మేము మా ఎంపీల చేత రాజీనామా చేపిస్తున్నాను, నేను మీరు కూడా రాజీనామా చేయండి, మీరు బయటకు వచ్చేసింది ఎన్డీఏ కూటమి నుంచి అని చెప్పి ఆయన ఒక సవాల్ చేశారు. అప్పట్లో చేసినటువంటి క్రమంలో వీళ్ళు కూడా ఆయన విసిరినటువంటి ట్రాప్లో పడిపోయారు, మైండ్ గేమ్లో పడిపోయారు. పడిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఎలక్షన్కి వెళ్తే అధికారం కోల్పోవడం జరిగింది. అదే ఎన్డీఏలో ఉంటే అధికారం కోల్పోయిండే వాళ్ళు కాదు 2019 ఎన్నికల్లో. అది మైండ్ గేమ్ పనిచేసింది. అప్పుడు ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడో తెలుసా? ఇంకా ఎంపీల చేత రాజీనామాలు కూడా ఇప్పుడు ఇంకా పార్లమెంట్ డిజాల్వ్ అవుతుంది, ఎలక్షన్ రాబోతున్నాయి అని చెప్పడానికి ఒక 6 నెలలు ముందుగా, అంటే 6 నెలలు ఇంకొక సంవత్సరం ముందుగా రిజైన్ చేపిస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్ చేస్తే గెలుస్తారో లేదో తెలియదు. అందుకని చెప్పి 6 నెలలు అది మొత్తం చూసుకొని, ఆ టైం పీరియడ్ చూసుకొని, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చూసుకొని వాళ్ళ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించినప్పుడు రాజీనామా చేయించి ప్రెజర్ పెంచడం మొదలుపెట్టాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా యువతకి భవిష్యత్తు, ఇలాంటి కొటేషన్లతోటి సొంత మీడియాతోటి ప్రచారం చేయించి ప్రెజర్ పెంచాడు ఎన్డీఏ కూటమి మీద, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ కూటమి మీద. అప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది, జనసేన బయటకు వచ్చింది ఎన్డీఏ కూటమి నుంచి. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఎన్డీఏ విచ్ఛిన్నం అయింది కాబట్టి ఆ తప్పు తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి. ఇది ఆయన ఆడినటువంటి మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో ట్రాప్లో పడిపోయాయని చెప్పి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. అది ఒక ట్రాప్, అదొక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత ఆయన పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో తనదైనటువంటి శైలిలో ప్రజలందరితో దగ్గరికి వెళ్ళి ఆయన ముద్దులు పెడుతూ, తర్వాత ఆయన ఆశీర్వాదం తల మీద చేతులు పెట్టి నిమురుతూ, బొగ్గలు నిమురుతూ ఆయన రకరకాలుగా ఆయన విన్యాసాలు చేశారు, పాదయాత్ర చేశారు. ఎట్టకేలకు ఆయన 151 మంది ఎమ్మెల్యేలు సంపాదించుకోగలిగారు. అదొక మైండ్ గేమ్. అంటే సైకలాజికల్ మైండ్ గేమ్ అది. ఇప్పుడు పొలిటికల్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, సైకలాజికల్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, విధానపరమైనటువంటి దాంట్లో ఆడేటువంటి మైండ్ గేమ్ మరొకటి ఉంటుంది. ఇలా సైకలాజికల్ మైండ్ గేమ్ ఏమో ఈ బుగ్గలు నిమిరి తల మీద చేతి పెట్టి ఆలింగనాలు చేసుకుని సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడాడు 2019లో. పొలిటికల్ మైండ్ గేమ్ ఏమో ప్రత్యేక హోదాని అడ్డుపెట్టి ఆ మైండ్ గేమ్ ఆడాడు. సో మొత్తం మీద ఆ రెండు కాకుండా ఐప్యాక్ని పెట్టుకొని సమాజం మీద ఒక సింపతి మైండ్ గేమ్ ఆడాడు. కోడికత్తి, అలాగే బాబాయ్ మర్డరు, ఈ రెండింటిని పెట్టి మళ్ళీ ఆ గేమ్ ఆడాడు. సో అన్ని రకాల గేమ్స్ ఆడి, సైకలాజికల్ గేమ్స్, మైండ్ గేమ్స్ ఆడి 2019లో అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత నుంచి ఏం చేసుకుంటూ వచ్చారు? ఆ తర్వాత నుంచి నేను నిజాయితీ పడిని, నేను చెప్పిన మాట మీద నిలబడతాను, నేను మాట తప్పను, మడమ తెప్పను అని చెప్పి ఆయన చెప్తూ వచ్చి ఆ ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేసుకుంటూ వచ్చాడు? ప్రజావేదిక కూల్చేశాడు. ఫస్ట్ ప్రజావేదిక కూల్చేసినా కానీ ప్రజలందరూ శభాష్ అన్నారు ఆయన్ని తొలి రోజుల్లో. అంటే ఆ స్థాయిలో మైండ్ గేమ్, సైకలాజికల్గా మైండ్ గేమ్ ఆడాడు ప్రజలతోటి. 9 కోట్ల రూపాయలు విలువైన ప్రజావేదికను కూల్చేస్తే తొలి రోజుల్లో ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే ప్రజావేదికను కూల్చేశాడు. కూల్చేస్తే పౌరులు ఎవరు కూడా, అరే నా డబ్బు కదా 9 కోట్లు అనేది, నా అమౌంట్ కదా, నేను ఇచ్చిన ట్యాక్స్లోది కదా, అది కూల్చేసే అధికారం ఇతనికి ఎవరు ఇచ్చారు అని చెప్పి ఎవరు ఫీల్ కాలే. శభాష్ అన్నారు చాలామంది. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంక మొత్తం ఆక్రమణలన్నీ కూల్చేస్తాను, ఇక్కడే నాంది అన్నాడు, ఇక్కడే నేను శ్రీకారం చుట్టాను అని ఒక మైండ్గా మారాడు. నిజమే కావాలని అందరూ అనుకున్నారు. పోతే పోయిందిలో 9 కోట్ల రూపాయలు ప్రజావేదిక పోతే పోయింది, ఆక్రమణలన్నీ తొలగిస్తాను అంటున్నారని చెప్పి అనుకున్నారు. కానీ
ఒక్క అక్రమణ తొలగించగలిగాడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో? ఆ కరకట్ట మీద ఉండేటువంటి ఒక్కటి కూడా తీయించలేదు, ఒక్క ఇంచు కూడా కదిలించలేకపోయాడు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి, ఆయన పాత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అని చెప్పి ఇంకొక మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. ప్రజలు అతని పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఉండేందుకు ఈ గేమ్స్ ఆడుతూ వచ్చాడు మొదటి నుంచి. అందరినీ మాజీ మంత్రులందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చాడు వరుసగా. ఫస్ట్ అచ్చెన్నాయుడుతో స్టార్ట్ చేశాడు. అచ్చెన్నాయుడు, కోల్లు రవీంద్ర వీళ్ళందరితో స్టార్ట్ చేసుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేంత వరకు వచ్చాడు. అంటే ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల పాటు ఈ అరెస్టులు, తర్వాత ఈ పొలిటికల్కి సంబంధించిన అంశాలతోటే ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చాడు. తన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అసెంబ్లీ వేదికగా అంతే, అసెంబ్లీ బయట అంతే. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని లేపేసి అరెస్ట్ చేయండి, ఇంతే. సో అట్లా చేసుకుంటూ వచ్చి ప్రజల్ని ఒక రకమైనటువంటి పబ్లిక్ మూడ్లోకి తీసుకెళ్ళడంతో పాటు తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి మీడియా ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్గా చేసి అసలు దాన్ని చదవద్దు, మన మీద వ్యతిరేకంగా రాస్తారని చెప్పి అదొక మైండ్గా మార్చుకుంటూ మొదలుపెట్టాడు. ఒక మీడియా పేరు చెప్తూ దుష్ట చతుష్టయం అని చెప్తూ ఆ మీడియాని మీరు చూడొద్దు అని చెప్పి ఒక సెక్షన్, అంటే ఏదన్నా తప్పుల్ని ఎత్తి ప్రశ్నించేటువంటి మీడియా ఏదైతే ఉందో దాన్ని ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేశాడు. అదొక మైండ్ గేమ్ ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఏం ఆడుతున్నారు సిద్ధం సభలు జరుగుతున్నాయి. సిద్ధం సభల్లో ఏం మైండ్గా వాడుతున్నాడు, మొత్తం నేను 2.5 లక్షల కోట్లు ఇచ్చాను మొత్తం ప్రజలకి, మీకు ఎవరెవరికి ఎంత ఇచ్చానో నేను పాంప్లెట్ల రూపంలో నేను చూపిస్తానని చెప్పి ఇంటింటికి ఒక పాంప్లెట్లు పెట్టి ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టిన మైండ్గా మాట్లాడడానికి ఎన్ని ప్రోగ్రామ్. ఆయన ఎప్పుడు ప్రజల్లోకి రాలా, 5 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రజల్లోకి రాలా. ప్రజల్లోకి ఎప్పుడన్నా శంకుస్థాపన ఎప్పుడు ఏదన్నా వస్తాడంటే హెలికాప్టర్లో పోయేటప్పుడు కూడా కింద ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు. విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. హెలికాప్టర్లో ఆయన ప్రయాణిస్తారు, 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడాడు ఆయన. సో 8-10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడే ఆయన హెలికాప్టర్లో ఆకాశ మార్గాన్ని ప్రయాణిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి కింద ట్రాఫిక్ తోటి సంబంధం, కింద కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ప్లస్ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లన్నీ నరికేసేవాళ్ళు, ప్లస్ అక్కడ స్కూల్స్కి అన్నిటికీ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ చూశారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఒకవైపు అన్ని చూస్తున్నారు, కానీ ఆయన మైండ్ గేమ్ పడిపోతుంది. మైండ్ గేమ్ హైటెక్ రేంజ్లో మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ప్లస్ హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సొంత మీడియా ఉంది, ప్లస్ సొంత మీడియాతో పాటు ఆయన అనుకూలమైనటువంటి మీడియా కొంత ఉంది. మొత్తం 80% తెలుగు మీడియా ఆయన జేబులో ఉంది, ఆయన పక్షాన ఉంది. దాంతోపాటు ఐప్యాక్ రూపంలో సోషల్ మీడియాని బలమైనటువంటి సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి హై ఎండ్ టెక్నాలజీని వాడుతూ ఉన్నాడు. ఆ హై ఎండ్ టెక్నాలజీని వాడి ఇవాళ డీప్ ఫేక్ వీడియోస్ని కూడా పెట్టేస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోస్ని కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఇలాంటివి పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు అనేకమైన సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ కానీ, ఫేక్ వీడియోస్ కానీ, వ్యక్తిత్వ హననం వీడియోస్ కానీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ పెడుతున్నారు. మిగతా వాళ్ళు మనం సపోర్ట్ చేయడం కాదు, కానీ వాళ్ళు ఆడుతున్నట్లు మైండ్ గేమ్ చెప్తున్నాను నేను. ఇప్పుడు తాజాగా మనం సునీతారెడ్డిని అలాగే షర్మిలాని కూడా వాళ్ళు వ్యక్తిత్వ హననం చేశారు కదా, దారుణంగా మాట్లాడారు కదా. అసలు రాజశేఖర రెడ్డి పుట్టలేదు అన్నారు కదా షర్మిలాని. ఆ విధంగా వాళ్ళు చేస్తారు కదా ప్రచారం. హై ఎండ్లో ఇప్పుడు సిద్ధ సభలు చూస్తే ఆ ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు ఏ పొలిటీషియన్ అయినా కానీ మన ర్యాంప్ ఏర్పాటు చేసినట్టు ఉందా తెలుగు రాష్ట్రాల్లో? ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఒక ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి క్యాట్ వాక్ చేసినట్టు ఈయన వాక్ చేస్తుంటే అదొక దాన్ని మళ్ళీ డ్రోన్ కెమెరాస్ తోటి బంధించి అక్కడ లేని జనాన్ని కూడా ఉన్నట్టు మిక్స్ చేసి మళ్ళీ టెక్నాలజీతోటి హై ఎండ్ టెక్నాలజీతోటి పబ్లిక్ ఏదో విరగబడుతున్నట్టు, ఈయన చూడటానికి ఎగబడుతున్నట్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చూసిన తర్వాత పబ్లిక్ అబ్బా చాలా ఎక్కువ వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అంటే మైండ్ గేమ్. అదొక రకమైన మైండ్ గేమ్ని ఆడటానికి టెక్నాలజీని ఉపయోగించి ఆయన చేసినటువంటి ప్రయత్నం. సరే ఆయన వాడే వస్తువులు ఇవన్నీ సరే, అవన్నీ బస్సులు రిషికొండ ఇవన్నీ ఎప్పుడు చెప్పుకునే మనం హై ఎండ్ టెక్నాలజీ, హై ఎండ్ సౌకర్యాలను అనుభవిస్తున్నాడు ఆయన. టెక్నాలజీ సిద్ధ సభలు చూస్తే టెక్నాలజీని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారు, పబ్లిక్ మైండ్ని
డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ మైండ్ తోటి ఆడుకోవడానికి ఆయన ఎలాంటి ప్రయోగం చేస్తున్నారు? ఆడుదాం ఆంధ్రాలో మొత్తం చేసింది అదే కదా, రైట్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. అంతకుముందు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేశారు కదా. ఈవెన్ అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా, అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. దాన్ని చేసేదానికి కొంతమంది అధికారులు కూడా ఒత్తాస బలుగుతూ ప్రచారం చేస్తున్నారు. సో కాబట్టి మైండ్ గేమ్ తోటి ఒక గేమ్ ఆడటానికి టెక్నాలజీని వాడుకుంటూ ఆ టెక్నాలజీ ద్వారా సమాజాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ తాను చేసింది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మద్య నిషేధం అని చెప్పాడు కదా ఈయన, మద్య నిషేధం చేసిన తర్వాత ఓట్లకి వెళ్తానన్నారు కదా, అది ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా గురించి చెప్పాలి కదా, ఆయన అన్ని కాలేజీలకు వెళ్ళి అప్పుడు చెప్పాడు కదా ప్రత్యేక హోదా. అమరావతి రాజధాని గురించి చెప్పాలి కదా, రాజధాని నిర్మిస్తాను అక్కడే రాజధాని ఉంటుందని చెప్పాడు కదా ఆయన, అది చెప్పాలి కదా. విశాఖ రైల్వే జోన్ గురించి చెప్పాలి కదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ గురించి చెప్పాలి కదా, 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తుల పంపకం గురించి చెప్పాలి కదా. ఇవన్నీ ఏమి లేకుండా కేవలం ఇది ఒక సినిమాటిక్గా, ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ట్రయల్ వదిలినట్టు సిద్ధం సభలు 4 పెట్టాడు ఫస్ట్, ఆ తర్వాత సినిమా రిలీజ్ చేసాడు ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ. అదొక ప్రచారం. మన సినిమా రిలీజ్ చేసేటప్పుడు హైప్ క్రియేట్ చేసిన ఏం చేస్తారు? ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఫస్ట్, ఆ తర్వాత ఇంకో ట్రైలర్ అంటారు, ఆ తర్వాత ఆడియో ఫంక్షన్ అంటారు, ఆ తర్వాత వీడియో ఫంక్షన్ అంటారు, ఆ తర్వాత ప్రీమియర్ షోలు అంటారు. ఇట్లా సినిమాను ప్రమోట్ చేస్తున్నట్టు రాజకీయాన్ని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతూ పబ్లిక్ తోటి మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి మనం ఆయన సభలను చూస్తే మనకు అర్థమవుతుంది.